సంగారెడ్డి మధురానగర్లో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా మధురానగర్ కాలనీలో దుర్గా భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవానీ విగ్రహం వద్ద అమ్మవారికి 7వ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి విఠల్ గౌడ్, సుజిత్ గౌడ్, కె విఠల్ గౌడ్, విశ్వజిత్ గౌడ్, ప్రశాంత్ కిషోర్, భాను, బసవలింగం, వర్ధమాన్ గౌడ్ మరియు స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో మొక్కినట్టు ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా కొంచెం ఇక్కడ అమ్మగండి నువ్వు డౌన్ డౌన్ కుదిగా కూర్చోండి చాలా సెట్ అవుతుంది. దుర్గా భవానీ మాతా కీ జై. దుర్గా భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం దుర్గా భవానీ శరన్న నవరాత్రులకు ఇచ్చేసినటువంటి భక్తులకు, కాలనీవాసులకు, సంగారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఈరోజు పండవేశ్వరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగడం జరిగింది. అట్లాగే భక్తులు కూడా అతి సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దుర్గా భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ వార్షిక ఘనంగా విఠల్ గౌడ్ గారు మరియు విఠల్ గౌడ్ విజయ్ గారు ఇద్దరు కూడా కళ్యాణం జరపడం జరిగింది. అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరు కూడా శివపార్వతి కళ్యాణం చేశారు. అలాగే అన్నదాన ప్రసాదం కూడా జరిగింది. అందులో భక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు భక్తులకు మరియు కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించి అమ్మవారి దీవెన కూడా అందరూ తీసుకోవాలని కోరుకుంటూ జై దుర్గా భవానీ మాతాకి జై. భవానీ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం నవరాత్రులు జరపడం జరుగుతుంది. ఇక్కడ నిన్నైతే 108 మంగళహారతులతో అమ్మవారికి నీరాజనం పలికినారు కాలనీ వాసులందరూ. మహా అద్భుతంగా జరిగింది నిన్న సాయంత్రం అమ్మవారికి 108 మంగళహారతులు. ఇవాళ శివపార్వతుల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. ఏ తంతు వదులకు మర్చిపోకుండా ఎదుర్కోవడంతో స్టార్ట్ చేసి అన్నీ కరెక్ట్గా జరిగినాయి. చాలా బాగా చేసినారు. కాలనీ వాసులందరూ కలిసి దుర్గా భవానీ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందరూ తప్పకుండా వస్తారు ఇక్కడికి ఈ కళ్యాణం చూడడానికి. రేపు హోమం జరుగుతుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ అన్ని పూజలు. అంత సంగారెడ్డి ప్రజలందరూ అందరికీ ఇది ఆహ్వానం. రేపు హోమంకి కూడా మీరందరూ రాగలరు. సంవత్సరం ముందు స్టార్టింగ్ చేసిన దానికన్నా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వచ్చింది. ప్రజలతోనైనా వచ్చే
భక్తుల సంఖ్య అధికంగా చాలా సంతోషంగా ఉంది. భక్తుల సంఖ్య అధికంగా రావడం, ఇంకా దీనికి తగ్గట్టు అన్నదానం జరపడం, ప్రతి సంవత్సరం ఒక కొత్త పూజ చేయడం ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. మాకు సంగారెడ్డి ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.